పార్కర్‌కి సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూలగొట్టే సంఘటన ప్రభుత్వం చేపడుతుంది. దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఇష్యూలు జరుగుతున్నాయి. ఇదే అంశం పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు. సీనన్న చెప్పండి. అంటే మీకు ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నోళ్ళు ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూల్చడం తప్ప నిర్మించడం లేదంటున్నారు. ఏందన్న అంటే ఇప్పుడు ఇక్కడ ఒక గాంధీ విగ్రహం కడతా అనడం తప్పైపోయిందా బీజేపీ‌లకి? ఇప్పుడు తెలంగాణ అనగానే భూమి చుట్టే తిరుగుతాయండి ఇక్కడ రాజకీయాలు ఎందుకో ఏమో. మరి వచ్చిన గతంలోని నాయకుడు ధరణి అన్నాడు, భూమి మీదనే పడ్డాడు. ఆ ధరణి పేరుతో సాదా బైనామాలు కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. సొంతం మొత్తం ధరణిలో నిషేధిత జాబితాలోనేమో రైతులై ఉంటాయి. మరి వాళ్ళకేమో సడిసప్పులు లేకుండా మధ్యరాత్రి ఓపెన్ చేసుకుంటారు. వారి బంధుగణము, వారి బిజినెస్ మెన్లు, వారి బినామీలకు మాత్రం రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ధరణిని ఆ రకంగా కొల్లగొట్టినారు. ఈయన భూభారతి అన్నాడు, ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అసలు ఈ ₹1,00,00,000 ప్రాజెక్టు కడితేనే సీఎం అనుకుంటారు ప్రజలు అన్నట్టు ఆయన కాళేశ్వరం కట్టి కూలగొట్టిండు 1,00,00,000తోని. ఈయన 1,00,00,000 ప్రాజెక్టు ఆయన లెక్కనే నన్ను సీఎం అనుకోవాలి ప్రజలని మూసీ నదికి 1,00,00,000 ప్రాజెక్ట్ అంటాడు. అరే నీ డిపిఆర్ ఏది? ఇక్కడ ఇంజనీర్లు ఎక్కడ సర్వేలు చేసిరు? హెలికాప్టర్లతోనే ఈ నది అంతా తిరిగి ఏమో సర్వేలు అయినాయా? అసలు ఎంత ఉండాలి? వెనకట నది ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అరే గతంలో నిజంగానే ఇక్కడ మన ముచ్చుకంద నది వికారాబాద్ పోయి పండుకొని వస్తే టీబీ తగ్గేది అందరూ, గాలి వీలిస్తే తగ్గేది అందరూ, నీళ్లు నీళ్లు తాగితే తగ్గేది అందరూ. అటువంటిది ఈ రోజు ఈయన భూమి మీద పడ్డాడు, నది మీద కాదు ఆయన ఇంట్రెస్ట్ అంతా. నది చుట్టుపక్కల ఉన్న రేపు వ్యాపార సంస్థ కేంద్రాలు, మల్టీ స్టోరీలు, మల్టీప్లెక్స్లు ఇవన్నీ తీసుకొచ్చేసి ఆయన వందిగా మదిలకు అంటబెట్టేటటువంటి పరిస్థితి. ఆ రెరా కూడా ఎట్లయిపోయిందంటే ఆర్ఏ అంటే రియల్ ఎస్టేట్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనుముల. అంటే రియల్ ఎస్టేట్ ఆఫ్ ఆర్ఏ అంటే రెరాల రేవంత్ రెడ్డి అనుముల. సో రియల్ ఎస్టేట్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనుములాగా మారిపోయింది గాంధీ ఘాట్. అరే గాంధీకి తెలంగాణకు సంబంధం ఏముంది పోయి నాకు అర్థం కాదు. ఈడ అసలు గాంధీకి తెలంగాణకి ఏమైనా స్వాతంత్రం గాంధీ తెచ్చిపెట్టిండా తెలంగాణకు? పటేల్ తెస్తే పటేల్ తెచ్చిండు. ఏది పోలీస్ యాక్షన్ తోని తొందరగా ముగిసేటట్టు నిజాం నవాబ్ని ఇచ్చేసి తీసుకొచ్చిండు రాష్ట్రం. గిడితే పటేల్ విగ్రహం పెట్టాలి. అరే ఇది ఎక్కడి గాంధీ నాకు అర్థం కాదు. ఏ రకమైన సంబంధం ఉంది? బ్రిటిష్ కాలంలో మన బీజేపీ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి గాంధీ పడాడు, కేవలం గాడ్సే భక్తులు కాబట్టే ఈ రోజు గాంధీ విగ్రహాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే మీ మాటల్లో అదే తెలుస్తుంది. వీలైతే గాడ్సే విగ్రహం పెట్టచ్చు, పటేల్ విగ్రహం పెట్టచ్చు, కానీ గాంధీ విగ్రహం పెట్టద్దు అని చెప్పేసి. నేను కాదండి. తుషార్ గాంధీ ఎవరండి? అసలు మన్మడు. రాహుల్ గాంధీ ఎవరండి? డూప్లికేట్ మన్మడు. ఇది ఎక్కడి పర్షన్ నాకు అర్థం కాదు. అసలు ఇది వింటుంటేనే చాలా విచిత్రం అనిపిస్తుంది. తుషార్ గాంధీ గారు పేదల కడుపు కొట్టి ఇల్లు కూల్చమని గాంధీ ఎప్పుడు చెప్పలే. ఆయన ఆశయం అది కాదు. ఆయన ఇంకా చిన్న కుటీరంలో ఉంటాడు, సింపుల్ జీవనానికి ఉంటాడు గాంధీ. కానీ ఇల్లు కూలగొట్టి పెద్ద విగ్రహం పెట్టమనిలే. ఇప్పుడు గాంధీ అటువంటి కోరికలు ఉండేనా ఆయనకు? ఇప్పుడు మూసీ రివర్ చేస్తే సబర్మతి చేసినప్పుడు తప్పలేదు, కానీ ఇప్పుడు మూసీ చేస్తే తప్పుందా? సబర్మతి దగ్గర ఇట్లా చేసినావా? చెయ్యి, డిపిఆర్ చెయ్యి. వీళ్ళకు ప్రాపర్ వాళ్ళకి ఏమి విశ్వాసం కల్పిస్తావు? అసలు ల్యాండ్ అక్విజిషన్ ప్రోగ్రామ్ ఏంది నీది? ఎట్లా ఉన్నది అసలు? ఎందుకు ఇది ఒక్కటే ఎందుకు గులగొడుతున్నావు నువ్వు? ఆ గాంధీ విగ్రహం కోసమే కదా ఇక్కడ నువ్వు గులగొడుతుంది. నది మొత్తం చేయాలంటే అక్కడ డిపిఆర్ తీసుకురావాలి, మొత్తం ఆ నుంచి ఇడికి అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి, చర్చ చేయాలి, నేషనల్ ప్రాజెక్ట్గా దాన్ని రూపొందించి చెయ్యి. ఎవడు వద్దంటలేడు. నువ్వు ఫస్ట్ శుద్ధి చేయాలంటే ఉన్న ఎస్టీపీలను నడిపి, డ్రైనేజీని ఎక్కడ పంపుతావు, పొల్యూటెడ్ ఇండస్ట్రీని ఎట్లా పంపుతావు, ఇవన్నీ ఏవి చర్చలు లేకుండా రాత్రి ఇది వెనకటి రాజులాగా ఆయన కేసీఆర్ లెక్కనే నీకు ఆయనకు తేడానే లేదు. ఇలా కలవడంగానే రాత్రి పొద్దున్నే నువ్వు ఇక్కడ ఇవి చేసేస్తా, కూలగొడతా, నేను ఎక్కుతా అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. అక్కడ నీ జిల్లాలోనే చచ్చిపోతా ఉన్నారు. ఓ పసికూన చచ్చిపోయి బాలింతాడు ఉన్నది, అది నీకు వినిపిస్తలేదు. అసలు మొత్తం ఈ ప్రభుత్వం ఏదో నిరంకుశమైనటువంటి ప్రభుత్వం, హిట్లర్ పరిపాలనలాగా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఇది మొత్తం ఖాళీ రేవంత్ రెడ్డి రాజరికం నడుస్తుంది ఇక్కడ. సో పట్టుబట్టి గాంధీ విగ్రహం నేనేమంటున్నా, పట్టుబట్టి కడతావా? రేపు నీకు పోలీసు వస్తారా? ప్రజా విప్లవాల ముందు ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇవాళ నీకు ఎట్లొచ్చింది సీటు? కేసీఆర్ను దించడానికి ఆ రోజులల్లా పోనీ ఉరుకులాడుతున్నాడు పిల్లగాడు అన్నట్టు చేసిరు ప్రజలు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఉద్యమ కాలంలో కేసీఆర్కి ఇట్లనే అనుకున్నాడు. ఉద్యమం కోసము, తెలంగాణ కోసం ప్రజలు నిర్మించుకున్నటువంటి ఉద్యమం అది కేసీఆర్ రూపంలో చేస్తుంటే ఆయన ఎంకరేజ్ చేసిరు ప్రజలు. ఆయన అనుకున్నాడు నేను తెచ్చినా, కానీ ప్రజలు తెచ్చుకున్నారు ఆయన ద్వారా. రెండవది రేవంత్ రెడ్డి ద్వారా కేసీఆర్ని దించుకున్నారు అంతే. ఇది ప్రజలు నిర్మించుకున్న ఉద్యమం ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ సొంతం ఏదో కాలేదు, నువ్వు ఒక్కని ఉరుకులాడితే కాలేదు. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, విగ్రహాల పేరుతో
ఉన్న కుటుంబాలని చిత్రం చేయడం కాదు. ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడు పాపం ఏడుస్తా ఉన్నాడు. ఒక పెళ్లి పెట్టుకురట వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఇవాళ ఇండ్లల్లో శుభకార్యాల టైంలో ఏడుపులు వినిపిస్తా ఉన్నాయి. ఓసారి వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడు. నీ అధికారులు ఇప్పటివరకు మాట్లాడి డైరెక్ట్ నీ చేతిలో కలం ఉంది కదా అని చెప్పి నోటీసులే ఉంచుతావట. ఏకంగా ఇల్లులో కొడతామని చెప్పి నోటీసులు ఇస్తావా, నోటిఫికేషన్లు ఇస్తావా? అది కాదు కదా. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. ఇప్పుడు బీజేపీ ప్రస్తుతం మనం ఇక్కడ బాబు గారి దగ్గర ఉన్నాం. మధు పార్కర్ కి సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూలగొట్టే సంఘటన ప్రభుత్వం చేపడుతుంది. దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఇష్యూలు జరుగుతున్నాయి. ఇదే అంశం పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. నమస్తే. ఏం పేరు సార్? నేను కల్నల్ ఆర్వీఎస్ ప్రసాద్, రిటైర్డ్ అండి. అయ్యో, సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది సార్? 2013 నుంచి ఉంటున్నాను సార్. ఓకే సార్. ఎప్పుడైనా ఇట్లాంటి డిస్టర్బెన్స్ అయిందా సార్? ఎప్పుడు కాలేదు. అంటే పక్కనే మూసినది ఉంది, బఫర్ జోన్ అంటున్నారు, ఎఫ్టీఎల్ అంటున్నారు. సో మరి ముందు జాగ్రత్తలు తీసుకోలేదా? ఇది బిల్డింగ్ 2003 నుంచి కన్స్ట్రక్షన్ నాకు తెలిసినంతలో ముందర మొదలైంది. అప్పుడు ఉన్న బఫర్ జోన్ 9 మీటర్లు, 9 అడుగులు 9 మీటర్లు అంతే. దాని తర్వాత 11-12లలో ఎప్పుడో 30 మీటర్లకు ఎంతకో మారింది. దాని తర్వాత లేటెస్ట్గా ప్రస్తుతం ఇప్పుడు 50 మీటర్లు అంటున్నాం. కట్టిన బిల్డింగ్కి పర్మిషన్స్ తీసుకొని పక్కన 2003లోనే బిల్డింగ్ మొదలయ్యి పర్మిషన్స్ కాగితాలు మీ దగ్గర, ప్రభుత్వం దగ్గర కూడా యంత్రాంగంలో ఉంటాయి కదా. దాంట్లో తెలిస్తే మీకు తెలుస్తుంది కదా ఎప్పుడు పర్మిషన్స్ తీసుకున్నారు అనేది. కట్టే ముందరే కదా పర్మిషన్ తీసుకునేది, అప్పుడే కదా మీరు కట్టడానికి పర్మిషన్ ఇచ్చేది. ఇల్లీగల్గా ఏది కన్స్ట్రక్షన్ జరగలేదు. ఇది కట్టిన వాళ్ళు ద బెస్ట్ అపార్ట్మెంట్స్, ఇనిషియల్ అపార్ట్మెంట్స్ బాబు ఖాన్ ఎస్టేట్ అని ఉంది, దాన్ని కట్టిన ఇంజనీర్స్ ఎవరు కట్టారు. ఇక్కడ బిల్డింగ్ ప్లాన్ చూడండి, మీరు అపార్ట్మెంట్ ప్లానింగ్ చూడండి. గోడ కలవకుండా కట్టారు. ఎక్కడ కట్టారు? రోడ్డును ఆనుకొని కట్టారు. ఎన్ని కట్టారు? 432 432 ఫ్లాట్స్ ఏ బ్లాకు బి బ్లాకు కలిసి ఉన్నాయి. ఇన్ని కట్టే ఆయన పర్మిషన్స్ తీసుకోకుండా కడతాడా? ఇద్దరు బిల్డర్స్, 3 బిల్డర్స్ రకరకాల వారు వచ్చి కట్టి తయారయ్యి 2006 నుంచి జనాలు ఇక్కడ ఉండటం, 2006, 2008 ఇలా జనాలు ఉండటం మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టారు. నేను వచ్చింది 2013 ఆర్మీ ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఉన్నప్పుడు ఇంత మటుకు కొనుక్కోలేదని వచ్చాను. అయిపోయినాయి అన్నారు. నా అదృష్టం కొద్దీ ఎవరో అమ్ముతున్నారు. నేను ఆర్మీ ఆయన అడిగి రిక్వెస్ట్ చేసుకొని 2013లో కొనుక్కున్నాను. 2013 నుంచి అమ్మాయి అని ఏ గొడవ లేకుండా ఉన్నాను. 2017లో రిటైర్ అయ్యాను నేను. ఇక్కడ అయిపోయిన తర్వాత ఒక టెన్యూర్, నేను మధ్యప్రదేశ్లో ఒక టెన్యూర్ చేశాను. ఆ టెన్యూర్ చేసి కంప్లీషన్ అయిన తర్వాత, సర్వీస్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. కనుక ఇది ఎఫ్టీఎల్లో ఉంది అనేది తప్పు. రెండవది, బఫర్ జోన్ మార్చారనుకోండి చాలా వస్తాయి. మూడవది, రూల్ పెట్టాలి. ప్రభుత్వం అంటే మీరు నేను మనమంతా మనం పెట్టుకున్న రూల్స్. ఇది కాదని అనకూడదు. చదువుకున్న వాళ్ళం మనం ఫాలో అవుదాము. కానీ ఎక్కడి నుంచి పెడుతున్నారు మీరు? ఇది ఒక్కటేనా? మధు పార్క్ ఒక్కటేనా మీకున్నది? ఇక్కడే ఎందుకు పెడుతున్నారు? వేరే చోట ఎందుకు పెట్టడం లేదు? అయ్యా, మీ దగ్గర రికార్డులు ఉన్నాయి. ఒక రికార్డు చూపించండి, రోడ్ క్రాస్ చేసి ఇటు వచ్చిందని, ఎంత వచ్చిందని. ఇప్పటి వరకు అన్ని గేట్లు మీరు మొన్న ఉస్మాన్ సాగర్ మొత్తం అన్ని గేట్లు తెరిచి పెట్టారు. వర్షాలు నీళ్లు ఎక్కువైనాయని. మీకు ఎక్కడ టోలీ చౌకీ అవి ఇవి అంతా మునిగిపోయి ఉన్నది. రోడ్లు, వెహికల్ ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది. కానీ ఇక్కడ ఇంత బయటికి రోడ్డు మీదకి రాలేదు. పక్కన ఉన్న మట్టి ఇది ఉంది కదా, దాని వరకు రాలేదు. దీన్ని మీరు కాంగ్రెస్ హయాంలో, టీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో, మళ్ళీ కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినారు. దాన్ని ఫ్లో సరి చేయడానికి మా దగ్గర నుంచి రిక్వెస్ట్లు ఉన్నాయి. అయ్యా దోమలు ఎక్కువగా ఉన్నాయి, ఇది చేయమని. ఇది ఫ్లోగా ఉంటే మీకు రాదండి అని చెప్పారు. ఫ్లో సరి చేయటానికి పూడికి తీశారని అనుకుంటుండగా మళ్ళీ లెవెల్ చేశారు. ఎందుకని చేశారు అంటే వాటర్ స్టాగ్నెంట్గా ఉంటుంది లేకపోతే, అందుకని మీకు పెట్టి జలగా మనకు అంటే నీరు పారుతున్నట్లుగా మీకు ఉండేటట్లుగా చేశారు. సో మీరు నేను ఇవాళ రోజున ఇక్కడ నుంచొని మాట్లాడగలుగుతున్నాం. నేను కొనుక్కున్నప్పుడు ఇక్కడ నుంచొని సాయంత్రం 5-5:30 తర్వాత ఇక్కడ పార్కింగ్లో నుంచోవాలి అంటే మీ వల్ల కాదు.
రోజు స్మోకింగ్ చేసిన, ఫాగింగ్ చేసిన దాని ఎఫెక్ట్ మీకు కొంచెం సేపే ఉంటుంది. తర్వాత 4 మిషన్స్ కొన్నాం, దోమలు చంపే మ్యాసివ్ మెషిన్స్. ఈ మెషిన్స్ రెగ్యులర్గా వాడాం అక్కడ. అంత వందలు, వేలు, లక్షలు. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుండ్రు? 10 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. 15 ఇయర్స్ బ్యాక్ ఈ ఇల్లు కొనుక్కున్నాం మేము. 10 ఇయర్స్ ఎప్పుడు జరగలేదండి, ఎప్పుడు డిస్టర్బెన్స్ కాలేదు. మేము ఇక్కడ మా అపార్ట్మెంట్ గురించి ఎప్పుడు వీళ్ళు ఈ సెలబ్రేషన్స్, బతుకమ్మ తర్వాత సంక్రాంతి సెలబ్రేషన్స్, దేవి నవరాత్రులు, వీటి గురించి తప్ప ఎప్పుడు మాకు వేరే ఏ ఇష్యూస్ తో మా అపార్ట్మెంట్ గురించి పేపర్లో రాలి. ఈ సెలబ్రేషన్స్ గురించి ఎప్పుడు పేపర్లో వచ్చేది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గవర్నమెంట్ అనేది ఎప్పుడు బలహీనల పక్కన బలంగా ఉండాలండి. గవర్నమెంట్ అనేది ఎప్పుడు బలహీనల పక్కన బలంగా ఉండాలి. పోనీ మేమేమైనా ఆక్యుపై చేసి కట్టుకున్నామండి. 2012 కి బిఫోర్ ఉన్నది ఇది. అప్పుడు 9 మీటర్స్ బఫర్ ఉంది. 2012 తర్వాత వచ్చింది జియో. మాకు ఎలా అప్లికబుల్ అవుతుంది అని చెప్పి ఆ సర్కార్ అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ల్యాండ్ అక్విజిషన్ కింద మీరు ఇచ్చేస్తే సరే, లేదంటే బఫర్ లో ఉందని మిమ్మల్ని గెంటేస్తామని ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. ఇండైరెక్ట్ అనాలో డైరెక్ట్ అనాలో మీ విజ్ఞతకే ఆలోచించండి. మరి మీరు చెప్పాలి, ఇది ప్రజాపాలన లేదో మీరే చెప్పాలి. ఇది ప్రజాపాలన అంటారా? బలవంతుల పట్ల బలంగా కాదండి, బలహీనుల పట్ల బలంగా పనిచేయాలి గవర్నమెంట్ అనేది. ఏం లేదండి, ఇప్పుడే అంటే ఈ 2 ఇయర్స్ నుంచే మాకు ఇది మీ ఇల్లు ఎల్లగొట్టేస్తారంట, అదే మేము పంపేస్తారంట అని వింటున్నా ఉన్నాం. నోటీసులు ఏమొచ్చింది, ల్యాండ్ అక్విజిషన్ కింద అని వచ్చింది. సో మేము ఏంటి, గాంధీ గారు మమ్మల్ని ఇంతమంది ఇల్లు కూలగట్టేసి మమ్మల్ని ఇల్లు కట్టమన్నారు, ఆయన విగ్రహం కట్టమన్నారు అని మేము అడుగుతుంటే, లేదు దానికోసం కాదు, మూసీ ప్రాజెక్ట్ కింద మీది బఫర్ జోన్ లో ఉంది అంటున్నారు. అదేనండి, 2004 లో ఇది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు. అప్పుడు నామ్స్ ప్రకారం 9 మీటర్లు, 2012 ప్రకారం ఇప్పుడు 50 మీటర్లు అంటున్నారు. అంటే మీరు ఇలా గవర్నమెంట్ కి ఇలాగ అమెండ్మెంట్స్ చేసుకుంటూ పోతే, అంటే బడాబాబుల్ని ఎలాగో టచ్ చేయరు. అది నదీ గర్భంలో కట్టినా ఎక్కడ కట్టినా ఎవరిని టచ్ చేయరు. అంటే మీరు ఇలాగా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని టచ్ చేసుకుంటే పోతే, ఇలా క్లియర్ చేసుకుంటే ఈ రోజు వచ్చి 50 అంటారు, ఇంకో గవర్నమెంట్ వచ్చి 100 అంటది. ఇలాంటి క్లియర్ ఆఫ్ చేసుకుంటే అంటే మధ్య తరగతి బిలో ఇంకెవరు బతకక్కర్లేదు కదా. మరి ఇంకెవరి కోసం మీరు రూల్ చేస్తారు? గవర్నమెంట్ రూల్ చేసి ఎవరిని? బడాబాబుల కోసం రూల్ చేస్తారా? మాలాంటి వాళ్ళ కోసం కాదా? మేము ఒక డిఫెన్స్ నుంచి చేసి 10 ఇయర్స్ అక్కడ 15 సంవత్సరాలు సర్వ్ చేసి ఇక్కడికి వచ్చాము. మాకు అక్కడ వచ్చిన డబ్బులు కూడబెట్టుకుని కొంచెం లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నాము. 10 ఇయర్స్ నుంచి ఇక్కడ అలవాటు అయిపోయాము. మా పిల్లలు ఇక్కడ ఆర్మీ స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు వెళ్ళిపోమని అంటది. అసలు ఎక్కడికి వెళ్తాం? ఈ స్కూల్ కంపెన్సేషన్ ఇస్తామంటున్నారు. మీరు ఇచ్చే కంపెన్సేషన్కి మాకు అసలు ఇల్లు వచ్చిద్దా? ఇక్కడ ఈ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి? అసలు కంపెన్సేషన్ ఎందుకు? మాకు అవసరం లేని వాళ్ళకి ఎందుకు అవసరం లేదు. సరే, మీరు ఎక్కడ రీకన్స్ట్రక్ట్ చేస్తా అంటున్నారు. అక్కడ స్కూల్ ఉందా? మాకు ఇక్కడ ఫెసిలిటీ 1 కిలోమీటర్లో ఉంది. మాకు ఇస్తారా? మాకు అవసరం లేదు అసలు. మా ఇల్లు మాకుంటే చాలు. గాంధీ కోసం గాంధీ స్టాచ్యూకి అవసరం లేదు. పెడతామండి, పూలమాలు వేస్తాం, దండం పెడతాం, కానీ మేము రోడ్డు పైకి వెళ్ళిపోయి గాంధీ దండం పెట్టుకోలేం కదా. చెప్పండి, మాకంటూ మేము ఉండాలంటే మాకు ఒక ఇల్లు ఉండాలి. మా ఇల్లు తీసేసుకొని మమ్మల్ని ఎక్కడికో తోసేయడం ఎందుకు? ఎవరిచ్చారు అధికారం? ఎందుకు తీస్తారు? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి. పలానా ప్రాజెక్ట్ చేస్తున్నా కనుక మీరు వెళ్ళాలని చెప్పండి. ఏమీ లేదే. మొన్న చూసాం కదా ఆదిత్యలోని, అది ఎలా కడుతారు? ఇప్పుడు జస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? మేము వచ్చి 10-15 ఏళ్ళు అయింది, మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు ఇక్కడ నుంచి? అది ఆఫీస్ రండి, రూల్కి విరుద్ధం అంటే చూపించండి, రూల్కి విరుద్ధం అని. మేము తీసుకునేటప్పుడు ఓన్లీ 9 మీటర్స్, 9 మీటర్స్ ఎక్కడ, 50 మీటర్స్ ఎక్కడ? మీరు ఎందుకు అంత ఎక్కువ మీరు పెంచేసి మా బిల్డింగ్ మీద ఎందుకు కన్నేశారు? దీనికే ఎందుకు అంత పట్టుపడుతున్నారు చెప్పండి? ఈ బిల్డింగ్ కోసం ఎందుకు అంత పట్టుపడుతున్నారు? మమ్మల్ని బయట మీరు ఎంత ఇవ్వగలరండి? కాంపన్సేషన్ మాకు అవసరం లేదు. మాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మా ఇంట్లో మేము ఉంటాము, అవసరం లేదు. మీ దగ్గర డబ్బు ఉంటే వేరే డెవలప్ చేసుకోండి. మాది పడగొట్టడం దేనికి, డబ్బులు ఇవ్వడం దేనికి? రెండూ చెయ్యొద్దు, మాకు అవసరం లేదు. అవదండి. ఇప్పుడు ఆయన వచ్చి చెప్పారు కదండి మన ఎంపీ గారు, ఎట్టి పరిస్థితుల్లో రాజ్నాథ్ సింగ్ గారు రారు అని ఎంత క్లారిటీ ఇచ్చారు. అవ్వదది. భూమి పూజ చేసి ఎన్ని శంకుస్థాపనలు చేసి ఆగిపోయిన ప్రాజెక్టులు ఎన్ని చూసాము. మేము న్యాయ పోరాటం చేస్తున్నాము. మాది ఎట్టి పరిస్థితుల్లో మా జోలికి రావద్దు ఎవరున్నో.
అంతే. అయినా కూడా వస్తే మేము ఉన్నాం కదండి, ఇల్లు ఎందుకు కూల్చుతారండి? అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అయితే మాది కాదు కదా, మేమంతా పట్టాలే అండి మాది. మాకు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఎందుకు మా మీదకి వస్తున్నారు? పైగా మేము ఎంత వ్యతిరేకిస్తున్నాము. ఫ్యూచర్ బాగుండాలంటే ప్రజలు బాగుండాలండి, అందరు సంతోషంగా ఉండాలి. ఏడుస్తూ వచ్చి ఫ్యూచర్ అంటే మేము ఉన్నాం కదా ఆ ఫ్యూచర్ లోని. మేముంటే మేము ఒప్పుకుంటాము, మేము లేము ఈ ఫ్యూచర్ లోని. మీరు ఏం చేస్తారు, ఈ పలానా పని చేస్తామని ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మాకు. ఇక్కడ ఏం చేస్తారో కూడా చెప్పలేదు. ముందు అర్జెంట్ నోటీసులు ఇచ్చి స్వచ్ఛందంగా అంట ఇల్లు కూల్ చేసి బయటికి పోమంటే నవ్వుకుంటూ అందరం బయటకు వెళ్ళిపోవాలంట. ఎంత జోక్ అండి ఇది. అది అంతే. మేమైతే మా ఇల్లు ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. మీరు ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా కూడా ఇవ్వం. ఎలా తీసుకుంటారండి? చట్టాలు ఎందుకున్నాయి అలా గుంజుకునే వాళ్ళకి? చట్టాలు ఎందుకున్నాయి? అది అక్కడ వరకు వస్తే మేము కోర్టును ఆశ్రయిస్తాం, అంతేగాని మేము మాత్రం ఇల్లు ఇవ్వం. ఆయన కంపెన్సేషన్ ఎంత ఇచ్చినా ఇవ్వం, ఇవ్వం. అవసరం లేదు మాకు. ఆయన ఇస్తాడు, ఆయన రమ్మనండి ఇస్తానని. అప్పుడు మా అందరు ఇస్తారేమో, నేను ఇవ్వను. 10 కోట్లు ఇస్తారా? ఈ ఏరియాలో 10 కోట్లు ఉంది కూడా, నిజంగా ఇస్తాడా? ఇవ్వడు ఆయన. అసలు ఆయన దగ్గర అన్ని కోట్లు ఇన్ని కోట్లు పెట్టి అప్పు తీసుకొస్తారా? మేము ఇక్కడ 500 మందికి 10 కోట్లు ఇస్తే ఎన్ని కోట్లు అవుతాయి? ఆ ఆలోచన కూడా ఉండదు. ఇవన్నీ జరిగే విషయాలు కాదండి. వాళ్ళు రియల్ గా ఇవన్నీ జరుగుతాయి అనుకుంటే గనక ఇవన్నీ జరిగే విషయాలు కావు. కమిషన్ ఆయన వేశారు కదా పేపర్లో 60-70 అని. 60-70కి ఇక్కడ ఏమి రాదు. ఒక ఇల్లు కాదు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమీ రాదు. ఆ 60 మా బ్యాంక్ లోన్లు కూడా తీరు ఆ డబ్బులతోటి. 60 వాళ్ళు ఇచ్చే 60కి మేము 5 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఏం పోదు ఇల్లు, ఏం పోదని మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇది మేము పక్కాగా కట్టుకున్న ఇల్లు కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయి. ఇదేం బఫర్ జోన్ లో లేదు. అది 30 మీటర్లు 9 మీటర్ల నుంచి 30 మీటర్లకు వెళ్ళింది. సేఫ్లుగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు దీనికోసం మూసీ నది కోసం ఏదో చేస్తామని ఇది పెంచితే బఫర్ జోన్ లో ఉందని వాళ్ళని ఇలా చేసి ఇది ఆక్రమించుకోవడం కోసం చేస్తున్న నాటకం తప్ప ఇదేం కాదు. అందుకని మాకు గట్టిగా నమ్మకం ఉంది. మా ఇళ్ళని మేము ఎక్కడికి పోవు, మేము ఇక్కడే ఉంటామని గట్టి నమ్మకం ఉంది. అదే గాంధీ కోసం అంటే గాంధీ స్టాచ్యూ కట్టుకోవచ్చు, మూసీ నది ప్రక్షాళన చేసుకోవచ్చు. మమ్మల్ని మాత్రం ఇక్కడ వరకు డిస్టర్బ్ చేయకుండా, మమ్మల్ని మా ఇల్లు కోల్చకుండా ఏ పని చేసుకున్నా చేసుకోవచ్చు. గవర్నమెంట్ పైసలు వాళ్ళు ఏమీ ఇవ్వరు, పైసలు ఇచ్చినా మాకు అక్కర్లేదు. అంతే. ఇక్కడ నుంచి వెళ్తే మేము బ్రతకలేము, బయటకు వెళ్తేను. అంతే. ఇక్కడ మేము సేఫ్ గా ఉన్నాము. ఇట్లా మమ్మల్ని ఇలా ఉంచితే చాలు. ఎప్పుడు ఏం జరగలేదు, ఫస్ట్ టైం ఇది. ఎప్పుడు ఇలాంటి జరగలేదు, ఇలాంటి ఆందోళన ఇది మాకు లేదు. ప్రశాంతంగా బ్రతుకుతున్నాం అందరూ. ఇప్పుడే అల్లకల్లోలం అయిపోయింది మా పరిస్థితి అంతాను. పెద్ద వయసు వచ్చాక ఇంకా ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరూ కూడా చాలా భయభ్రాంతులతో ఉన్నారు. చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళని ఇట్లా మమ్మల్ని అందరినీ ఇట్లా చేస్తున్నారు. ప్రజల్ని వాళ్ళ ఇళ్లలోంచి వెళ్ళగొట్టేసి ఇది ప్రజాపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇది భావ్యమేనా? మీరే చెప్పారు మేము ప్రజాపాలన చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, ప్రజల కోసమే ప్రజల చేత అని చెప్పేది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అదే మేము అట్లా అని ఓటేస్తే ఇప్పుడు మమ్మల్ని మా ఇళ్ళలోంచి వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఈయన. ఇంకోసారి మిమ్మల్ని నమ్మాలన్న ఆలోచన ప్రజల్లోకి వస్తుందా? ఇంతమంది బాధ మీకు ఏమనిపిస్తుంది? అసలు కాంపెన్సేషన్ ఇస్తామంటే ఎందుకండి మాకు కాంపెన్సేషన్? మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి చాలు. మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు, ఏ ప్లేస్ వద్దు, ఎక్కడికి మేము వెళ్ళం. అసలు మా ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళండి, కాంపెన్సేషన్ ఇస్తాం, అక్కడికి వెళ్ళి బతకండి అంటే మా పిల్లల స్కూలు, మా ఆయన ఆఫీసు. ఇప్పుడు కూడా చూడండి ఇంతమంది ఈ మీటింగ్ కోసము వాళ్ళ పనులు మానుకొని మా కామన్ మ్యాన్ అండి మేము. మా జీవితాలు అన్ని వాటితో ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మేము జీతాలు మానేసి ఇంట్లో కూర్చుంటే మాకు రేపు తిండి ఎవరు పెడతారు? రాత్రులు నిద్రలు లేవు మాకు. మా పిల్లల భవిష్యత్తు అంధకారం. రేపు స్కూల్ కనపడవు, వాళ్ళ స్కూల్ మీరు ఇచ్చిన ప్లేస్ లో స్కూల్ కావాలి మాకు. మా ఆయన ఆఫీస్ కి అందుబాటులో ఉండాలి. ట్రాఫిక్ కష్టాలు ఇన్ని దాటుకొని మేము లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే మమ్మల్ని ఇప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాం. మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళాలి మేము? మీ కాంపెన్సేషన్ తో మేము ఏం చేసుకోవాలి? మాకు ఎందుకు అది? ఏం చేసుకుంటాం? మేము వచ్చి 5 years అవుతుందండి ఇక్కడికి. లేదండి, ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం. ఈ 15 days 20 days నుంచి ఎవరికి నిద్ర లేవు ఇళ్లలో. ఎవరైనా ఒక్కరైనా ప్రశాంతంగా పడుకున్నారే మారకండి మీరు. పిల్లలు కూడా అండి, చిన్న పిల్లలు మా మమ్మీ డాడీ స్ట్రగుల్ అవుతున్నారని వాళ్ళు ఎగ్జామ్స్ అండి. ఇప్పుడు పిల్లలకి చదువు మీద ఫోకస్ ఎట్లుంటుంది? ఆ పిల్లలకి మమ్మీ డాడీ కష్టపడి మా సేవింగ్స్ అన్ని తెచ్చి ఇళ్లలో పెట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి నుంచి తెచ్చుకోవాలి మేము?
ఎంత జీవన విధానం ఇంత మంది లైఫ్ అస్తవ్యస్తం చేసే రైట్ మీకు ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చింది మీకు రైట్? భవిష్యత్తు కోసమే నేను చేస్తుంది ఇట్లాంటి చిన్న చిన్న ఇంత మంది భవిష్యత్తును నాశనం చేసి దానికి మళ్ళీ భవిష్యత్తు అనే పేరు ఎట్లా పెడుతున్నారండి మీరు? ఇంత మంది భవిష్యత్తును 500 మంది అంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక్కరే కాదండి, 4-5 మంది ఇంతమంది డిపెండ్ అయిన లైఫ్ ని నాశనం చేసి వాళ్ళ లైఫ్ రొటేషన్ మీరు దెబ్బతీసి దానికి ఫ్యూచర్ అని పేరు పెట్టకండి సార్ ప్లీజ్. మాకు ఆ ఫ్యూచర్ వద్దు సార్. మమ్మల్ని మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తే మాకు అదే చాలు సార్. మా ఇళ్ళ జోలికి రాకుంటే అదే చాలు. మేము ఇక్కడ నుంచి కదలము, మా ఇల్లు ఎవరికి ఇవ్వము. మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు సార్. మాకు మా ఇంట్లో మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తే అంతే చాలు సార్. అంతకంటే మాకు ఏది వద్దు. మేము ఏది ఎవరిని అడగట్లేదు, ఏది ఆశించట్లేదు కూడా. అంతే టెన్షనే సార్. ఇప్పుడు మీరే అన్నారు సార్ వచ్చి రేపు భూమి పూజ చేస్తారంటే మాకందరికి ఒక్కరొక్కరికి నిద్ర పడుతుంది సార్ చెప్పండి మీరు. ఇప్పుడు మీరే అన్నారు రాత్రి వచ్చి కూల్ చేస్తారంటే ప్రశాంతంగా కంటి మీద కునుకుంటుందా సార్ ఎవరికైనా చెప్పండి? ఎట్లా బతుకు సార్? ఇప్పుడు మా పాప 10th క్లాస్ సార్. ఆ పాప ఇప్పుడు 10th క్లాస్. ఇప్పుడు ఆ పాపని ఏ స్కూల్కి తీసుకెళ్ళాలి సార్ నేను? మీరు సడన్గా వచ్చి చేయండి పంపించేయండి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆ పాపని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి? ఆ పాప చదువేమవుతుంది? మాకు అసలు వద్దు సార్. మాకేది వద్దు. మా ఇల్లు మాకే కావాలి. మాకే ఇల్లు వద్దు, ఏ టైం వద్దు, ఏ కాంపెన్సేషన్ వద్దు, ఏ ఇష్యూ వద్దు సార్. మాకు అసలు మా పిల్లలు మా లైఫ్ మమ్మల్ని ప్రశాంతంగా ఇక్కడ ఉండనిచ్చి మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు సార్. ఇవన్నీ వద్దు. ప్రజల్ని ఇంత బాధకు గురి చేసే ఇట్లాంటి ప్రాజెక్టులు ఎందుకు సార్? నాకు అర్థం కాదు. గాంధీ గారి విగ్రహం కోసం కాదండి ఇదంతా. గాంధీ గారి విగ్రహం అంటే మాకేం ద్వేషం లేదు, గాంధీ గారి మీద మాకేం కక్ష లేదు. జాతి పిత సార్ ఆయన మీద మాకు ఎటువంటి ద్వేషం కక్ష ఉండదు. మహానుభావుడు ఆయనకి దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు స్వాతంత్రం ఇచ్చిన అంత గొప్ప నాయకుడిని కించపరచాలనే ఉద్దేశం కాదు సార్ మాది. మా బతుకు కోసం సార్ ఇదంతా. మా బతుకు మీద పడుతున్న దెబ్బ ఇది. మా జీవిత విధానం మీద పడుతున్న దెబ్బ ఇది. దీన్ని తట్టుకోవడం మాకు కష్టంగానే ఉంటది కదా సార్. అది మేము చెప్పేది. అంతకు మించి మాకేం వద్దు సార్ ప్లీజ్. हम लोग यहाँ पे ऑलमोस्ट 13 ईयर्स से रह रहे हैं. यस, और उस टाइम पे जब हमने होम लोन अप्लाई किया, रजिस्ट्रेशन किया, हमें किसी ने नहीं ऑब्जेक्शन किया कि ये एक लिटिगेशन लैंड है. और एट द सेम टाइम जिस टाइम पे ये बिल्डिंग कंस्ट्रक्ट हुआ है उस टाइम पे बफर जोन और FTL का जो लेवल है 9 मीटर्स टू 12 मीटर्स के बीच में है. एंड लेटर क्योंकि वो 9 to 12 मीटर्स के बीच में है तो ये बिल्डिंग लीगली कंस्ट्रक्टेड है. सो वो फॉल्स नैरेटिव नहीं है. और दूसरा है कि अगर आज की डेट में गवर्नमेंट डिसाइड करती है कि इसको एक्सटेंड करना है तो एक रीज़न होना चाहिए कि इतना फ्लड आया है या इतना नेचुरल कलामिटी हुआ है जिसके वजह से गवर्नमेंट को ये डिसीजन लेना पड़ रहा है. क्योंकि हम तो यहाँ 15 साल से हमें तो कोई प्रॉब्लम दिखा नहीं, ना ही कुछ सुनाई दिया कि मूसी रिवर के ओवरफ्लो से ये नुकसान हुआ है. हम लोग वैसे देहरादून से हैं बट मेरे पापा आर्मी में थे तो मेरा बॉर्न एंड ब्रॉटअप यहीं पे हुआ है. तो हम अपने आप को यहीं का लोकल मानते हैं. इट जस्ट दैट हमारा फैमिली अगर फैमिली वाइज पूछेंगे तो हम देहरादून से बिलोंग करते हैं. बट पर्सनली क्योंकि हम बचपन से यहीं हैं तो हम अपने आप को यहीं का मानेंगे. మా యొక్క ఆత్మలోని ఉన్న మాటను బయట పెడుతున్నాము. తప్పేముందో తప్పు లేదో ఉందో లేదో తెలియదు, కానీ మా మీద పడకండి. మేమే మీకు సపోర్ట్లము, మేమే పిల్లర్లము. ఆ పిల్లర్లను తెంచకుండా ఈ మదుపాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము. ఇక్కడ 15 ఏళ్ళు ఉన్నాము. అంటే దానికి డబ్బులు ఇస్తాము అది చూడండి, మేము ఒక గూడు కట్టుకున్నాం. ఒకసారి తుఫాన్ వస్తే పోతుంది, మళ్ళీ గూడు కట్టుకునేటట్టు ఉండదు. మళ్ళీ పుల్లలు తెచ్చుకోవాలంటే కష్టం. కానీ మమ్మలను కరుణించి మాకు ఈ విధంగా అన్యాయం చేయకండి, మమ్మల్ని ఏదో రక్షించండి అని కోరుకుంటున్నాం. ఇంతవరకు యాక్ట్ ప్రకారం లేదు, డెఫినెట్గా కూల్చాల్సిందే అని చెప్పేసి రూల్ ప్రకారం సార్. రూల్ ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనిషి ఇవాళ ఉన్నాడు, రేపు పోయిందంటే మళ్ళీ రాడు. 10 రూల్స్ వస్తాయి, దాని గురించి కాదు. ఏ రూల్ ఉన్నగా మానవుడే ఒక రూలు, మనిషి ఉన్నదే ఒక రూలు. దాన్ని కాపాడుకుంటేనే పెద్ద రూల్ అది. ఏది ఉన్నా కూడా సార్, ట్రాఫిక్ జామ్ అయితే రోడ్డు పెంచుతాం, ఒక చెయ్యి పోతుంది. ట్రాఫిక్ ఇంకా పెరిగిందంటే ఫ్లైఓవర్ వేస్తాం, ఇంకో చెయ్యి పోతుంది. కానీ ఇప్పుడు బఫర్ జోన్ అది మనకు అవసరం లేదండి. డెప్త్ పోండి, లోపలి కిందికి పోండి, నీళ్ళని కిందికి వెళ్ళి చంపేయండి, నో ప్రాబ్లం. జీవుడు ఉంటేనే సముద్రం ఉంటుంది, జీవి ఉంటే సముద్రం ఉంటుంది. నదిలో కూడా చేపలు ఉంటేనే నది ఉంటుంది. అదేవిధంగా నదీ ప్రాంతంలో జనం ఎంతమంది ఉంటారో
దానికి రక్షణ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం అండి, మధు పార్క్ రిజిస్ట్ వాళ్లకు అన్యాయం చేయకండి. ప్రసాద్ సార్ మేము 8 years అవుతుందండి. 8 years నుంచి ఉంటున్నాము. మా రిక్వెస్ట్ ఒకటేనండి, ఏది ప్రాజెక్ట్స్ ఏం చేసినా సరే అపార్ట్మెంట్ని మినహాయించుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రాజెక్టులు అయితే నిర్మించాలి. ఇక్కడ జంతువులు ఉంటున్నాయి, పక్షులు ఉంటున్నాయి, మనుషులు ఉంటున్నారు. ఇంతమంది ఉంటూ కూడాను దీని గురించి గవర్నమెంట్ ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఏంటంటే ప్రజల యొక్క ఆశయాలని, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయకుండాను గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. మేము రిక్వెస్ట్ చేసింది ఒకటే, మీరు గాంధీ బొమ్మ ఎక్కడ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా పర్లేదే, మాకు గాంధీ గారు అంటే మాకు గౌరవం, మర్యాద. ఆయన పూజ్యులు. అటువంటి మహనీయులకి మేము ఎప్పుడూ కూడా అంటే నమస్కరిస్తాము, తల వంచి నమస్కరిస్తాము. కానీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా బఫర్ జోన్లు పెంచేసి మమ్మల్ని నివాసితులను ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు. పక్కన బోల్డ్ చుట్టుపక్కల చాలా స్థలం ఉంది. ఆ చాలా స్థలాన్ని కూడాను చక్కగా ఉపయోగించి ప్రజలకు మేలు కలిగేలాగా చేస్తే గవర్నమెంట్ అందరూ అభినందిస్తారు. దయచేసి మీ గురించి, మీ స్వార్థం గురించి ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మా విన్నపం అది. పెద్దమ్మ ఎప్పటి నుంచి ఉంటుండేడా మీరు? 15 సంవత్సరాలు అయింది నాయన. ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? ఎప్పుడన్నా జరుగుతున్నట్టే ఏమైతుండే, కాలాలు కూడా అనుకోలేదు. 10 ఏళ్ళు ఉండే కేసీఆర్ గారు ఒక్కనాడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది లేదు. కానీ సంతోష పెట్టిండు. ఏం సంతోష పెట్టిండు అను, 200 పింఛను 2000 చేసిండు మాలాంటి ముసలోళ్లకు. మళ్ళీ మంచినీళ్ళు లేకుండా తాగనికే ఇక్కడ మంచినీళ్ళు తెప్పించిండు. కరెంటు 2-3 గంటలే ఉంటుండే అంతకుముందు. కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటలు 365 దినాలు ఒక రోజు కూడా లేకుండా చేసిలేడు ఆయన. అన్ని విధాలా మంచిగా చేసిండు. మరి ఇప్పుడు ఆయన పేరు బదనాన్ని చేసుకుంటా, నేను మంచిగా చేస్తుండా, ఉన్న ఇండ్లు కూల కొడుతుండా అంటే నువ్వెంత బుద్ధిమంతుడవో లోకం మొత్తం తెలుసు, విదేశాలకు కూడా తెలుసు. ప్రజాపాలన కాదు కదా ఇది. ప్రజాపాలన అంటే రాజు ఆయన, రాజపాలన అంటారు. రాజపాలన కాదు ఇది, రౌడీ పాలనే కదా. మన ఉన్న ఇల్లు కూలగొట్టి సంతోషంగా ఉన్నోళ్ళను దుఃఖాల పాలు చేసేది ఏం పాలన అంటారు దీన్ని. కానీ ఇంతకుముందు కీచకుడు అట్లా చేసిండు, రావణాసురుడు అట్లా చేసిండు. ఇంకా ఎవరో నాకు మైండ్ కూడా ఖరాబ్ అయింది. వాళ్ళందరూ ఏమైనా మిగిలినరా, మంచి పేరు తెచ్చుకున్నారా? నువ్వు చిన్న వయసున ముఖ్యమంత్రి అయినావు, మంచి పేరు తెచ్చుకొని ఆయన, మా ఊరు పక్కలైనది, మంచి పేరు తెచ్చుకొని ఆయన, నువ్వు చిన్నోడు ఇంకా 5-6 సార్లు కూడా ముఖ్యమంత్రి అవుతావు అని మేము కోరుకొని నమ్మి ఓటేస్తే, నమ్మినోడిని మోసం చేయకుండా నమ్మనోడిని నేను ఎట్లా చేస్తాను, నమ్మినందుకు మమ్మల్ని మోసం చేస్తుండవు. ఏం ధర్మం నీది? రాజధర్మం కాదు ఇది. చేయి నాయన, నది మంచిగా చేయి, సంతోషపడతాము. ఎందుకంటే దోమలు లేకుండా, వాసన లేకుండా సంతోషపడతాం. నది చేసేటందుకు మా ఇంట్లోకి సంబంధం ఏంది? నది లోపల స్నానం చేస్తున్నావా? మేము ఈత కొడుతుంటారా? ఏం చేస్తున్నాం? నది మాకు సంబంధమే లేదు, నదితో మాకేం సంబంధం? అది మూసి నది అంటారు దాన్ని. ఆయన అది నది ఎంత 2 చెరువుల గేట్లు తెరిచినట్టు. నాకు అన్న ఇసుగా మాట్లాడడానికి రాదు, నాకు మోటుగా మాట్లాడుకో తెరిచినా కూడా అది ఇంత దాటలేదు నీళ్లు. మా గోడకు కూడా, మా కాంపౌండ్ గోడ కిందికి కూడా దగ్గరికి కూడా రాలేదు. దాని నుంచి మాకు అపకారం ఏముంది? నువ్వు చేసే ఉపకారం ఏంది? ఉంది కదా గాంధీ విగ్రహం ఉంది, గాంధీ సమాధి. లేనితోనే కట్టు, ఉన్నతోనే ఎందుకు? లేనితోనే కట్టు నాయన. లేనితోనే మస్తు జాగాలు ఉన్నాయి లేనివి, అక్కడ కట్టు. కానీ ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఉంది. గాంధీ ఘాట అంటారు, బాబు ఘాట అంటారు. అక్కడ ఉంది కదా విగ్రహం ఉంది, సమాధి ఉంది. నువ్వు వచ్చేది కానీ, ఏ ముఖ్యమంత్రి వచ్చేది కానీ వర్ధంతికో జయంతికో వస్తారు. ఇంకేనా గాంధీ అని భక్తి ఉండి దినం వచ్చి పూజ చేసిపోతుండవా నువ్వేమన్నా? ఇంకెవరన్నా వచ్చి చేసిపోయినరా? కాదు కదా. ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారు? ఏ లొంకగా పెట్టకుంటే ఎన్న రాదా అన్నట్లు. వెన్న చేస్తే మజ్జిగ చేసినాక ఏళ్ళు ఇట్లా పట్ట అంటేనే ఎన్న వస్తుంది. ఆయన ఆ పేరు పెట్టుకుంటున్నాడు. మాకు ఉపకారం చేయగానే అపకారం అయితే చేయక అంటున్నాం. లేదండి, అసలు ఇట్లాంటి విషయము ఇక్కడ ఇట్లా ఇష్యూ ఉందని కూడా మాకు అసలు తెలియదు. మేము తీసుకునేటప్పుడు అంత క్లియర్గా ఉంది అని మేము కూడా తీసుకున్నాము. సో ఇటువంటిది ఎప్పుడు కూడా రాలేదు ఇంతవరకు.
అండ్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంది అంటే అసలు రేవంత్ రెడ్డికి 5,000 crores ఎవరు ఇస్తున్నారు లోను? అసలు ఆ లోన్ ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఏ బ్యాంక్ ఇస్తున్నది? ఏ గవర్నమెంట్ ఇస్తున్నది? ఓకే ఇస్తున్నారు, అయినంతలో ఆయనే అన్నాడు లైక్ మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిపితే ఒక 100 కోట్లు 1000 కోట్లు ఈజీగా వస్తాయి. సో వాళ్ళు ఆల్రెడీ ఆ 2 years లో అంత సంపాదించేసుకున్నారు. ఇంకా మరి మిగతా 4,000 కోట్లకి మరి ఆ కార్యకర్తల ప్రాపర్టీస్ మార్టిగేజ్ చేసి తెమ్మనండి లోన్. అంతేగాని ఇట్లా ఈ జాగాలు తీసుకొని ఇక్కడ చేయడము లోన్ మళ్ళీ ఆయన 2 ఏళ్ల తర్వాత ఉండడు. సో నో డౌట్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అసలు కనిపించదు తెలంగాణలో ఎప్పుడు కూడా. ఎందుకు? రేపు మంచి జరిగితే పిల్లలకి భవిష్యత్తు Definite గా. ఇప్పుడు 5,000 crores లోన్ తీసుకొని నువ్వు 2 years లో దిగిపోతే అది మేము లైఫ్ లాంగ్, మేము కాదు మా పిల్లల తరతరాలు కట్టుకోవాలి అది లోన్. సో ఎవరు కట్టడానికి రెడీ లేరు. నువ్వు లోన్ తీసి నువ్వు ఏది డ్యామ్ కట్టు, ప్రాజెక్ట్స్ కట్టు, రోడ్స్ వేయి, అవి మేము లైఫ్ లాంగ్ కట్టుకుంటాం. మేమే కాదు ఏ జనరేషన్ అయినా కట్టుకుంటుంది. కానీ నువ్వు ఇట్లా లోన్ తీసి స్టాచ్యూలు పెడతాము, అది పెడతాము, మేము కార్యకర్తలు కలిసి 1000 కోట్లు ఇస్తాము, మిగతావి మీరు ఇవ్వండి అంటే అది కాని పని అది. సో వాళ్ళ ప్రాపర్టీస్ మార్టిగేజ్ చేసి తెచ్చుకొని వాళ్ళ ఇళ్లలో కాల్ చేసుకొని పెట్టుకోమనండి. ఇక్కడ అంటే అది కాని పని. దీనికి తగ్గట్టు డబ్బులు కూడా ఇస్తా అంటున్నారు. సార్ డబ్బులు విషయం కాదు, 70 lakhs 80 lakhs 2 BHKకి అంటే ఇప్పట్లో ఈ రేట్లో ఎక్కడ దొరకదు. అట్లీస్ట్ 1 BHK కూడా దొరకదు ఈ రేట్లో. సో ఇస్తే ఇదే ల్యాండ్ ఎంతైతే ఇప్పుడు SFT ఉందో 1700 SFT 2000 SFT అంత SFTలు ఇవ్వమన్నాడు జనాలకి. అంతేగాని డబ్బులు ఇస్తాము అంటే డబ్బులు ఇవ్వరు వాళ్ళు. డబ్బులు ఇస్తాము అని చెప్పడమే కానీ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జరిగింది లేదు. సో యాక్చువల్గా మనం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే దీని తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ కనిపించదు ఇంకా మనకు ఫ్యూచర్లో. అండ్ ఇంకో విషయం ఏంది అంటే రేవంత్ రెడ్డికి ఇంకో విషయంలో కూడా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అంటే అసలు ఇంత జరిగినాక మళ్ళీ కేసీఆర్ అనేది ఏందా అనే విలువ తెలిసి వచ్చింది మనకు. ఈ 10 years లో ఆయన వేసినప్పుడు జనాలు ఒక ఐడియాకి వచ్చినారు, మొత్తం వాళ్ళే ఏళ్తున్నారు. సో లెట్స్ గివ్ సమ్ వన్ న్యూ ఛాన్స్ అన్నట్టు. కానీ ఇప్పుడు ఇంకా ఆ ఛాన్స్ లేదు. సో ఆయన మళ్ళీ ప్రూవ్ చేశాడు. సో వీ హ్యావ్ డన్ ఏ మిస్టేక్. అసలు ఇదంతా మన మిస్టేక్, మనము ఆయనని ఏలుకున్నాం కదా. సో ఇట్స్ మన మిస్టేక్. బట్ డెఫినెట్లీ తనకి మాకు మధ్యలో డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీ అనేది వస్తుంది. 450 ఫ్యామిలీస్ అనుకుంటే రాష్ట్రం అంతా అనుకుంటుందా? మొన్న మున్సిపల్ 90% ఓట్ బ్యాంక్ వచ్చింది. సార్ డెఫినెట్ గా ఇప్పుడు తను అనుకుంటున్నాడు యాక్చువల్ గా ఈ 450 ఫ్యామిలీసే తిప్పి కొడితే ఒక 1000 మంది 2000 మంది వస్తారు అని అనుకుంటున్నాడు. కానీ ఒక్కసారి ఒక బుల్డోజర్ గనక గేట్ దాటితే రేపు ఇది యుద్ధం లాగా అవుతుంది హైదరాబాద్ లో. డెఫినెట్ గా యుద్ధం లాగా అవుతుంది. ఫస్ట్ టైం ఇండియా పాకిస్తానే కాదు, నెక్స్ట్ హైదరాబాద్ లో చూస్తారు, వాళ్ళ ఇంటి ముందు చూస్తారు అదే బుల్డోజర్లు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు చూస్తారు. డెఫినెట్ గా లేడీస్ పవర్ ఏందో అప్పుడు చూపిస్తారు, ఎంపీఆర్ లేడీస్ ఏందా అనేది అప్పుడు చూపిస్తారు. సో ఇది డెఫినెట్ గా చిన్న విషయము, వీళ్ళు ఏం చేస్తారులే, ఏడుస్తారు, తూడుస్తారు, లైట్ తీసుకుంటారు, అసలు ఆ విషయమే అనుకోవద్దు. డెఫినెట్ గా ఇది యుద్ధం లాగా జరుగుతుంది. సార్ టెన్షన్ అంటే టెన్షన్ తనకి టెన్షన్, మేము యాక్సెప్ట్ చేస్తామా లేదా అని మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం, మేము యాక్సెప్ట్ చేయం. సో నో డౌట్ అబౌట్ ఇట్, మేము అసలు యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదు. తనకి టెన్షన్ కి మేము యాక్సెప్ట్ చేస్తామా, ఛాన్స్ ఇస్తామా అని. సో మేము చెయ్యం. ఒక్కరు కూడా దీంట్లో అట్లీస్ట్ వీఆర్ ఓకే అనే ఛాన్సే లేదు అసలు దీంట్లో. అంటే ఒకరు పెళ్లికోకపోవచ్చు, ఇంకొకరికి ఒక రూపాయి ఎక్కిస్తాను. సరే ఎవ్వరు గారు ఈ 450 ఫ్యామిలీస్ లో నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ ఈజ్ రెడీ టు డూ ఫర్ ఇట్. నాట్ ఈవెన్ వన్. యూ కెన్ యూనిటీ ఉంది, 100% ఉంది యూనిటీ. సార్ ఎక్కడ ఉంది? తను చేసిన 6 ప్రామిస్లలో మొత్తం 6కి తనకి ఏది ఫుల్ఫిల్ చేయాలన్నా డబ్బులు లేవు తనకు. దీనికి మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇట్స్ జస్ట్ దట్ ఆయనకు తెలుసు ఆయన లైఫ్ లో మళ్ళీ ఈ చైర్ ఎక్కడని ఆయనకు తెలుసు. సో ఉన్నంత వరకు దోచుకుందామనే ఇది ఒక ప్రాజెక్ట్ తప్పితే, ఇదో దొంగల మూట ప్రాజెక్ట్ తప్పితే ఇది యాక్చువల్గా నిజంగా జనాలకు ఏం చేసేది కాదు. కావాలంటే కంపెనీస్ కట్టండి, ఈ మూసిని 50 మీటర్ డెప్త్ లో తీయండి, క్లీన్ చేయండి, గ్రీనరీ చేయండి, అంతేగాని దీన్ని మేము ఇది పడగొట్టి అది చేస్తాం, అది పడగొట్టి ఇది చేస్తాం, అదంతా వేస్ట్ టాప్. హాయ్, హాయ్, ఏం పేరు? నా పేరు సుమయ్య. నేను 6th క్లాస్ చదువుతాను. 6th క్లాస్ చేసుకో. SMP. ఏమంటారు మొత్తం రచరచలు నిలోలే? ఇది ఏం గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్. ఎప్పుడో ఉన్న గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చేసారు. ఈ టీచర్లకి ఇది టీచర్ల పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఆ టీచర్లు మాకు యూజ్ చేసుకోమని ఇచ్చారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఆయన తీసుకోవడానికి. ఆయనకి దీని మీద ఏం హక్కు లేదు తీసుకోవడానికి. అసలు ఈ ల్యాండ్ ఏం డేంజర్ జోన్ లో లేదు, బఫర్ జోన్ లో లేదు. కావాలని దాంట్లోకి తీసుకొచ్చి ఇది తీసేసుకుంటాం అని చెప్తున్నారు. ఇది ఆయన ఎప్పుడు చూసినా నా దగ్గర డబ్బులు లేవండి, నా దగ్గర డబ్బులు లేవండి అంటారు ఎవరు వచ్చినా. కానీ ఇప్పుడు 5,000 crores ఆయన దగ్గరికి ఎట్లా వచ్చాయి? అప్పు చేసి తీసుకొచ్చాడు. ఆయన 5,000 crores లో అంతా దీని మీదే పెడతాడా అంటే అసలు ఏం కాదు.
100% ఆయన 70% ఆయనే పెట్టుకుంటాడు, 30% మాత్రం దీని మీదే చేస్తాడు, డెవలప్ చేస్తాడు. ఇది ఇది అంతా కూలగొట్టి చేయడం డెవలప్మెంటా అంటే కాదా? ఫ్యూచర్ మీకోసం అని చెప్పేసి అంటున్నారు. ఫ్యూచర్ ఏం కాదండి, ఇదంతా డెవలప్ చేయడం అసలు ఇదంతా కూలగొట్టేయడం డెవలప్మెంట్ ఏం కాదు. డెవలప్ చేయాలంటే మూసి ఉంది. మొన్న రీసెర్చర్ వచ్చి గంగా నదిని చూశాడు, అది బాగాలేదంట, దాన్ని డెవలప్ చేయొచ్చుగా. మరి దీన్ని డెవలప్ చేయొచ్చు. మూసి సమ్మర్ సీజన్ వస్తే చాలు కంపు వచ్చేసింది. మాకు మూసితో ఏం ప్రాబ్లం లేదు. గాంధీ స్టాచ్యూ కట్టడానికి మేమేం అడ్డుపడం. వి రెస్పెక్ట్ గాంధీ. ఆయన కాయిన్స్ మీద కూడా రెస్పెక్టబుల్ కోసం కాయిన్స్ మీద కూడా ఆయన సింబల్ ఫోటో ఉంది. వి రెస్పెక్ట్ హిమ్. ఆయన మా కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాటించాడు. వి రెస్పెక్ట్ హిమ్. ఆయన స్టాచ్యూ కట్టడానికి మేమేం అడ్డుపడం. కాకపోతే ఇది అంత కూలగొట్టేయడం తప్పు. గాంధీ అహింస, నాన్ వైలెన్స్ పాటించాడు. ఇప్పుడు సీఎం ప్రతిసారి గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అని పట్టుకుంటాడు కదా. గాంధీ నాన్ వైలెన్స్, అహింస చేశాడు కదా, కానీ సీఎం చేస్తుంది హింస, వైలెన్స్ కదా. ఇది ఎట్లా గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అయిద్దని చెప్పండి. మేము ఇప్పుడు చదువుతూ ఉంటాం కదా సోషల్ హిస్టరీ అట్లాంటివి, అప్పుడు గాంధీ గురించి రాసుంటాయి కదా. గాంధీ ఏమైనా 500 హౌసెస్ ని 3000 ఫ్యామిలీస్ ని రోడ్ మీదకి నెట్టేసి నా స్టాచ్యూ కట్టాలి ఏదైనా ఇట్లా రాసుందా? లేదు కదా. మరి ఎందుకు చేస్తున్నాడు? ఇది అంతా ఆయన చేస్తుంది డబ్బుల కోసమే అండి. బాబు కట్లో బాబు మ్యూజియం ఉంది, అక్కడ చేసుకోవచ్చు, అక్కడ చేయొచ్చుగా బాబు స్టాచ్యూ. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? డబ్బు కోసం. ఇది ల్యాండ్ బాగుంది, పక్కన ఆర్మీ ఏరియా ఉంది, వాళ్ళు ఓన్లీ చేసేది ప్రాక్టీసే. అక్కడ బయటకు వెళ్ళి కూడా చేసుకోవచ్చు వేరే చోట వాళ్ళకి ల్యాండ్ ఇస్తే. కానీ ఇది మా ఇల్లు, మా హక్కు అండి. మేము పైసా కూడా కొట్టి కొనుక్కున్న ల్యాండ్, ఇల్లు. ఇది తీసుకొని వెళ్తామంటే మేము అసలు ఒప్పుకునేది లేదు. మా పేరెంట్స్ కి మాకు అసలు నిద్ర లేదండి. 20 days నుంచి అసలు వచ్చినప్పటి నుంచి నోటీసు. ఇప్పుడు ఫారెస్ట్ ని కట్ చేశారు, ఇప్పుడు ట్రీస్ ని. అక్కడ నెమళ్ళు ఇక్కడ దాకా వస్తున్నాయి. వాళ్ళ కోసం షెల్టర్ కట్టొచ్చుగా, అది కూడా ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంటే కదా. ఇది కూలగొట్టేయడం డెవలప్మెంట్ కాదు. మరి ఎందుకు చేస్తున్నారు? డబ్బుల కోసం. ఇది కూలగొట్టి చేయడం వద్దు, వేరే చోట కట్టు. హాయ్. హాయ్. What is the name? రాహిల్. Rahil. Which class are you studying? 5th class. 5th class. Okay. Today where not going school? Holidays. Okay. And ఏంది గడపడేంది? నోటీస్ వచ్చింది మాకు. అంటే 10 days ముందు వచ్చింది. సడన్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము గాంధీ స్టాచ్యూ కట్టుకుంటాం అంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మేము? ఆయన సీఎం కాబట్టి ఆయనకు ఒకటి లేకపోతే 100 ఇల్లులు ఉంటాయి, అక్కడ కట్టుకోవచ్చు. ఇప్పుడు మా అపార్ట్మెంటే ఎందుకు? అది కూడా ఇంత మంచి కమ్యూనిటీని వదులుకోవాలంటే మేము వదులుకుంటామా? మేము కూడా వదులుకోము. ఆయనకి ఎక్కడన్నా కొట్టుకోవచ్చు ఆయన, కానీ ఇక్కడే ఎందుకు టార్గెట్ నాకు అర్థం కావట్లే. ఇది పెద్ద సిటీ, ఎక్కడన్నా కట్టుకోవచ్చు హైదరాబాద్ లో, ఇదే ప్లేస్ ఎందుకు? అంటే చాలా మంది టూరిస్టులు వస్తున్నారు హైదరాబాద్ కి, దానికోసం ఇది కడుతున్నారు గాంధీ స్టాచ్యూ. ఓకే, కానీ ఇప్పుడు 450 ఫ్యామిలీస్ ని రోడ్డు మీదకి తెచ్చి ఇంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడుతున్నారు కదా, ఆయనకి ఏమొస్తుంది? అంటే టూరిస్ట్ పరంగా డెవలప్ అవుతుంది, మూసీ రివర్ అనేది మంచిగా అవుతుంది. మూసీ రివర్ మంచిగా అవుతుంది అంటే మూసీనే చేయొచ్చు కదా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ ని రోడ్డు మీదకి తెచ్చి ఇక్కడ ఇంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడితే ఆయన కార్నర్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ 5000 crores పెట్టి ఆయన ఈ మూసీని కూడా డెవలప్ చేయొచ్చు, కానీ ఆయన చేస్తలేరు కదా. ఇప్పుడు ఈ 5000 crores పెట్టి మూసీని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ లో స్మెల్ వస్తుంది కూడా, ఇప్పుడు వస్తుంది కదా సమ్మర్ సీజన్, స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా డెవలప్ చేయొచ్చు కదా, ఆయన చేస్తలేరు ఎందుకు? ఇప్పుడు ఇంత మంచి కమ్యూనిటీని ఒక్కసారికి ఇట్లా ఆయన ఏం చెప్పిర్రు నోటీస్లో? A బ్లాక్, B బ్లాక్, వెనకాల దర్గా, ఈ 3 క్యాప్చర్ చేస్తాను అన్నారు.
ఈ 3 కలిపి 450 ఫ్యామిలీస్ కంటే కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ అన్నిటిని రోడ్డు మీద తెచ్చి పెద్ద గాంధీ స్టాచ్యూ కడుతున్నారు కదా. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి కల్లోకి వచ్చి చెప్పారా? చెప్పలే కదా. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ గారు పుట్టింది గుజరాత్లో, అక్కడ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇదంతా? నేను ఒప్పుకుంటున్నా ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిర్రు, ఓకే, కానీ ఈ ప్లేస్లోనే టార్గెట్ చేస్తున్నారు వారు. ఇప్పుడు మేము యాక్చువల్గా హైదరాబాద్ వచ్చి 13 years అయింది. ఇప్పుడు మనం లంగర్ హౌస్ నుంచి బండ్లగూడ వరకు వెళ్ళేటప్పుడు ఈ అపార్ట్మెంట్స్ చూస్తుంటాం కదా. ఇప్పుడు పద్దాకలు చూస్తూ ఉంటే కొనుక్కుంటే ఈ అపార్ట్మెంట్స్లో కొనుక్కున్నాం మేము. ఇప్పుడు మా సేవింగ్స్ మొత్తం పెట్టినాం కదా దీని మీద. ఒక్కటేసారి మాకున్నది ఒక్క ఇల్లు, ఆయన సీఎం కాబట్టి ఆయనకు 100 ఇల్లులు ఉంటాయి, మాకున్నది ఒక్క ఇల్లు. ఈ ఒక్క ఇల్లుని కూడా తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? అంటే ఫస్ట్ నోటీస్ వచ్చింది కదా, అది కూడా ఫోన్ కూడా పంపించలే వాళ్ళు. కింద ఇక్కడ పేపర్ పెట్టిరు ఆఫీస్ దగ్గర. అంటే మేము ఆడుకొని వస్తూ ఉంటాం కదా కిందకి, అట్లా వస్తూ ఉంటాం కదా. డాడీ కూడా ఒకసారి వచ్చిర్రు, అంటే చూసిర్రు. ఒక్కసారికి వెళ్ళి మీటింగ్స్ జరుగుతుండే, చాలా డేస్ మీటింగ్స్ జరిగిర్రు, పొద్దున నైట్ అని. అసలు సండేస్ అయితే చాలా 10 times వస్తాం మీటింగ్కి. అంటే సడన్గా ఇట్లా అయిపోయింది. అంటే సండే కూడా చాలా మంది వచ్చిర్రు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా మంది, బీఆర్ఎస్ అని బీజేపీ అని ఇంతమంది వచ్చారు కదా, వాళ్ళకందరికీ న్యూస్ ఛానల్స్ వాళ్ళందరికీ చెప్తున్నాం మేము. ఎందుకు? ఇప్పుడు మాకున్నది ఒక్క ఇల్లు, ఈ ఒక్క ఇల్లుని కూడా తీసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? ఇంకా ఇది క్వశ్చన్ ఇస్తాం సీఎం గారు. మీ ఫ్రెండ్స్ అందరూ మేమందరం ఫైట్ చేస్తాము. మేమంతా సండే చేసినాం కదా, మేము ప్లకార్డ్స్ పట్టుకొని వచ్చిన అన్ని ఛానల్స్లకు చెప్తున్నాము. మా బాధ అర్థం చేసుకుంటారని చాలా బాధగా అనిపిస్తుంది. అంటే మీకు ఇప్పుడు నేను మీకు ఒక 2 lakhs ఇస్తా, మీ అమ్మ నాన్నలు వదిలేసి వెళ్ళిపోతారా? లేదు కదా. ఇప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ మేము 5 years నుంచి ఉంటున్నాం కదా. ఇప్పుడు ఈ ఇల్లు కూడా మా అమ్మ లెక్కనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇల్లుని వదిలేసి వెళ్ళిపోండి అంటే ఎందుకు వెళ్తాం మేము? ఏ సార్, మొత్తం చూస్తే ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ఏడుస్తున్నారు, స్కూల్ పిల్లలు అంటున్నారు, ప్రభుత్వం మాత్రం మూసి ప్రక్షాళన కోసం, భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంటే ఎప్పుడన్నా ఇట్లాంటి డిస్టర్బెన్స్ అయిందా సార్ ఇక్కడ? ఇన్ని గవర్నమెంట్లు మారిన ఇంతవరకు డిస్టర్బెన్స్ అంటే లేదండి. రేవంత్ రెడ్డి వచ్చినాకే కావాలనే ఆయన పర్సనల్ యూజ్ కోసం మమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇది అయ్యేది కాదు. మేము ఖచ్చితంగా అది దానికి మరి వాళ్ళ పర్సనల్ ఏముందో తెలియదు కదా మనకు. వాళ్ళకి వ్యక్తిగతమైన లాభాలు ఉంటాయి కదా, ఆ లాభాల గురించి వారు ముందుకు వస్తున్నారు. మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. మాకు లీగల్గా అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి. మేము హ్యాపీగా 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఇది కరెక్ట్ కాదు కదా, మీరు చేసే విధానం కరెక్ట్ కాదు. అది బట్టి మేము డ్యామ్ షూగా చెప్పగలం. రోజుకో ఇందిరమ్మ రాజ్యం కాదని ప్రజాపాలన ఎక్కడుంది సార్? మీరు చెప్పండి. మీకు ప్రజాపాలన లేదు, ఏం లేదు. మనుషుల్ని పెట్టేసి ఒకరోజు హైడ్రా అంటాడు, ఒకరోజు మూసి అంటాడు, ఒకరోజు ఇంకో రంగం అంటాడు. ఇన్ని రకాలైన పాలన చేయడం కరెక్ట్ కాదు కదా. సో ఏం చెప్తారు సార్ ఫైనల్గా చెప్పేది అంటే మేము సీనియారిటీ ఇక్కడ 100 మంది పై పిలుచుకు 150 మంది దాకా ఉంటారు. 70 ఏళ్ళు దాటిన వాళ్ళు. మా ప్రశాంతతని వీళ్ళు మానసికంగా చాలా టెన్షన్ పెడుతున్నారు. మేము ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని హ్యాండ్ ఓవర్ చెయ్యం. ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు ఫైట్ చేస్తాం. లీగల్గా ఫైట్ చేస్తాం, మేమందరం గ్రూప్గా ఫైట్ చేస్తాం. ఇది పొలిటికల్ సపోర్ట్ తీసుకుని అన్ని రకాల ప్రయత్నం చేస్తాం. ఇవ్వం అంచు కూడా ఖచ్చితంగా యూనిటీ ఉంది. డబ్బులు ఇచ్చినా వెళ్ళం. వేరే వాళ్ళు కూడా తీసుకోరు. ఇక్కడ అంతా ఏవి బ్లాక్ 2 బ్లాక్లు కలిసి ఒక యూనిటీగా ఉంది. మేము వెళ్ళిపోయాము, లోకల్ ఎంపీకి పెట్టాము, మన లోకల్ పొలిటికల్ పార్టీస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ పార్టీస్ అందరికీ తెలియజేసాం. ఇది మేము మట్టిగా ముందే సరెండర్ అయ్యేది లేదు, ఎంతవరకైనా వెళ్తాం.